Topic is refraction through a prism. Refraction through a prism. Prism అనగానే మనకు గుర్తొస్తుంది ఆ ట్రయాంగిల్ కదా, ట్రాన్స్పరెంట్ ట్రయాంగిల్. ప్రిజం అనగానే మనకేం గుర్తొస్తుంది? మూడు సైడ్స్ ఒక బేస్ ఉంటుంది. దట్ వాజ్ a transparent when we see transparent medium. పట్టకము అంటాం, దాన్ని పట్టకము అంటాం. సో ఏబిసి ఈజ్ ద ప్రిజం అనుకుందాము. సో ఈ ప్రిజం గుండా, పట్టకము గుండా కాంతి ప్రయాణించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఎలా రిఫ్రాక్ట్ అవుతుంది? ఆ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్కి, ఈ యాంగిల్ ఆఫ్ ద ప్రిజంకి ఏమైనా రిలేషన్ ఉందా? అది ఎంత రిఫ్రాక్ట్ అవుతుంది, తన యొక్క ఒరిజినల్ డైరెక్షన్ నుంచి ఎంత డివియేట్ అయ్యి, అంటే ఎంత విచలనం చెంది అది ప్రయాణం చేస్తుంది ఆఫ్టర్ రిఫ్రాక్షన్. వక్రీభవనం చెందిన తర్వాత ఎంత కోణము అది తన యొక్క తొలి దిశ నుంచి మరలుతుంది అనేది కూడా చూద్దాం. ఏబిసి ఈజ్ ద ట్రయాంగులర్ ప్రిజం, పట్టకము అనుకుందాం. ఈ పట్టకం యొక్క రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ ఏబి ఒకటి, ఏసీ ఒకటి. ఎస్ టూ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్, రెండు వక్రీభవన తలాలు ఉన్నాయి. సో ఒక వక్రీభవన తలం మీద ఇన్సిడెంట్ రే పడింది, లైట్ రే ఒకటి వచ్చి పడింది. సో ఇక్కడ ఇన్సిడెంట్ రే యాంగిల్ ఎంత యాంగిల్లో పడిందో అంటే ముందు మనకి ఏం కావాలి? నార్మల్ డ్రా చేయాలి. దిస్ ఈజ్ ద నార్మల్ డ్రాన్ టు ద సర్ఫేస్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఐ అనుకుంటాను. సో ఇది రేరర్ మీడియం అండ్ దిస్ ఈజ్ ద డెన్సర్ మీడియం. ద రే ఈజ్ రిఫ్రాక్టింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్. కాబట్టి ఆఫ్టర్ రిఫ్రాక్షన్ the refracted ray bends towards the normal. వక్రీభవన కిరణము లంబము వైపుకి వంగుతుంది. సో ఇలా వెళ్ళిపోకుండా అదేం చేస్తుంది, కొంచెం వంగి ప్రయాణిస్తుంది, వంగుతుంది. ఈజ్ నాట్ ప్యారలల్, స్లైట్లీ వంగుతుంది. సో అట్ అన్ యాంగిల్ R1 రిఫ్రాక్ట్ అయ్యి ఇట్ అగైన్ రీచెస్ ద సెకండ్ సర్ఫేస్ ఆఫ్ ద ప్రిజం. ప్రిజం యొక్క రెండవ వక్రీభవన తలాన్ని ఇన్సిడెంట్ అవుతుంది. ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత కావాలంటే వీ షుడ్ డ్రా ద నార్మల్ అగైన్. నార్మల్ డ్రా చేస్తాను. సో దిస్ ద నార్మల్ డ్రాన్ టు ద సర్ఫేస్ ఏసీ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో నార్మల్తో చేసే యాంగిల్ R2 అంటాం. దిస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఫర్ ద సెకండ్ సర్ఫేస్. సో ఇక్కడ వెళ్ళేటప్పుడు డెన్సర్ టు రేరర్ వెళ్తుంది కదా, ప్రిజంలోంచి, పట్టకంలో నుంచి బయటికి రావాలి. ఇట్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ ద ప్రిజం. సో ఇక్కడ డెన్సర్ టు రేరర్ వెళ్తుంది కాబట్టి ఏమవుతుంది, రిఫ్రాక్టెడ్ రే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ బెన్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. అవే ఫ్రమ్ ద, ఇది ఈజ్ ద నార్మల్, ఇలా వెళ్ళాల్సిన రే అవే ఫ్రమ్ ద నార్మల్ బెండ్ అవుతుంది. సో ఒరిజినల్ డైరెక్షన్ ఏంటి, ఇది ఒరిజినల్గా ఇటు వెళ్ళాలి, రే వెళ్తుంది ఇటు కదా. సో ఈ ఇన్సిడెంట్ రేకి ఎమర్జెంట్ రేకి మధ్య గల యాంగిల్ని డీవియేషన్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటారు. ఇన్సిడెంట్ రేకి ఎమర్జెంట్ రేకి, పతన కిరణానికి బహిర్గామి తరంగానికి మధ్య గల కోణాన్ని విచలన కోణము అంటారు. ఓకేనా. సో ఫస్ట్ ఫేస్ at AB the angle of incidence is I and R1 is the angle of refraction. At AC R2 is angle of incidence, E is angle of emergence, దాన్నే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అవుతుంది. దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. R1 ఈజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత? R1. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత? I. అట్ ఏసీ సెకండ్ సర్ఫేస్ వద్ద
యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ R2, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఎంత E అంటున్నా. ఓకేనా? సో దీన్ని ఇంకొంచెం పెద్దగా రాస్తాను చూడండి డయాగ్రామ్ని. దిస్ ఇస్ ద రిఫ్రాక్టెడ్ యాంగిల్. ఈ క్వాడ్రిలేటరల్ చూసినట్లయితే మీరు ఈ క్వాడ్రిలేటరల్ ఈ పట్టకం లోపల మనకు ఒక క్వాడ్రిలేటరల్ కనిపిస్తుంది కదా, దాన్ని అబ్జర్వ్ చేయండి. సో క్యూ, ఇది క్యూ అనుకుంటాను, ఇది R1, దిస్ ఈజ్ R1, దిస్ ఈజ్ R2, N అనుకుంటాను. నార్మల్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ N అని, ఇన్సిడెంట్ రే ఎమర్జెంట్ రే ఇన్సిడెంట్ అయ్యే పాయింట్ని M అని అన్నారు. సో దిస్ ద R1, దిస్ ద R2. ఓకేనా? సో మీరు చూడండి క్వాడ్రిలేటర్ పైన చూసినట్టయితే ఇదే ఎన్లార్జ్ చేసి చూపించాను ట్రయాంగిల్, ఇదే ట్రయాంగిల్ ఎన్లార్జ్ చేశాను. సో క్వాడ్రిలేటరల్ AQNR, క్వాడ్రిలేటరల్ AQNR నుంచి చూసినట్లయితే కనిపించడం కోసం ఒకసారి డ్రా చేశాను. క్వాడ్రిలేటరల్ AQNR నుంచి చూడండి. ఇక్కడ ఇది చూడండి, ఇది నార్మల్స్ కదా, నార్మల్స్ టు ద సర్ఫేస్. కాబట్టి ఆ రెండు 90 degrees అవుతాయి. క్వాడ్రిలేటర్లో యాంగిల్ Q, యాంగిల్ R, క్వాడ్రిలేటర్లో యాంగిల్ Q, యాంగిల్ R 90 degrees. సో ద రిమైనింగ్ యాంగిల్ షుడ్ బి సమ్ ఓవర్ టు 180. యాంగిల్ A అండ్ యాంగిల్ QNR షుడ్ బి 180 degrees. సో ఇక్కడ యాంగిల్ దిస్ ఈజ్ 90 అండ్ దిస్ ఈజ్ 90. సో ఈ యాంగిల్ ఏమవ్వాలి, 180కి సమానం అవ్వాలి. ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ వరకు చూడండి. ట్రయాంగిల్ QNR, ఫ్రమ్ ట్రయాంగిల్ QNR నుంచి R1 ప్లస్ R2 ప్లస్ QNR యాంగిల్ అనేది 180కి సమానం అవ్వాలి. ట్రయాంగిల్లోని 3 కోణాల యొక్క మొత్తము 180 degrees అవ్వాలి. సో R1 ప్లస్ R2 ప్లస్ యాంగిల్ QNR షుడ్ బి ఈక్వల్ టు 180 degrees. ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 2 కదా. సో అంటే ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు, R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాయొచ్చు కదా. ఏంటి, యాంగిల్ ఆఫ్ ద ప్రిజం, పట్టకం యొక్క కోణం. R1 ప్లస్ R2 ఈజ్ యాంగిల్ ఆఫ్ ద ప్రిజం. ఫస్ట్ రిఫ్రాక్టింగ్ యాంగిల్ అండ్ సెకండ్ రిఫ్రాక్టింగ్ యాంగిల్ R2 R1 ఈజ్ ఈక్వల్ టు, రిఫ్రాక్టింగ్ యాంగిల్ కాదు, ఫస్ట్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అండ్ సెకండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్, దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకేనా, R1 ప్లస్ R2 ఈజ్ ఏ. అలాగే నెక్స్ట్ చూడండి డీవియేషన్. డీవియేషన్ అంటే ఏమన్నాను, ఎమర్జెంట్ రేకి దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే, సారీ ఇది దిస్ ద ఇన్సిడెంట్ రే అండ్ దిస్ ద ఎమర్జెంట్ రే. ఎమర్జెంట్ రే దానికి ఒరిజినల్ డైరెక్షన్ నుంచి బిఫోర్ రిఫ్రాక్షన్ అంటే వచ్చేటువంటి లైట్ రే యొక్క డైరెక్షన్ నుంచి ఎంత డివియేట్ అయ్యిందనేది యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అన్నాను. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా ఇస్ ద
టోటల్ డీవియేషన్, ఎంత విచలనం చెందింది, తన యొక్క ఒరిజినల్ డైరెక్షన్ నుంచి అది ఎంత విచలనం చెందింది అనేది టోటల్ డీవియేషన్. టోటల్ డీవియేషన్ ఫస్ట్ ఎంత డివేట్ అయింది, ఐ యాంగిల్ నుంచి ఇన్సిడెంట్ అయింది R1కి వెళ్ళింది. సో ఐ కాస్త R1 అయ్యింది. ఇట్ బెండెడ్ టువర్డ్స్ ద నార్మల్ కదా. ఐ ఎక్కువ ఉంటుంది, R1 తక్కువ ఉంటుంది. రేరర్ టు డెన్సర్ వెళ్తుంది కాబట్టి R1 రిఫ్రాక్టెడ్ యాంగిల్ విల్ బి లెస్ దెన్ ద ఇన్సిడెంట్ యాంగిల్. సో అక్కడ ఎంత డీవియేట్ అయింది డైరెక్షన్లో I మైనస్ R1. నెక్స్ట్ సెకండ్ సర్ఫేస్కి వచ్చేపాటికి R2 యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది, ఈ యాంగిల్తో రిఫ్రాక్ట్ అయ్యింది, బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ R2తో ఇన్సిడెంట్ అయ్యి ఈ యాంగిల్తో బయటకు వచ్చింది. అక్కడ కూడా యాంగిల్ చేంజ్ అయింది కదా, డైరెక్షన్ చేంజ్ అయింది. సో టోటల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు I మైనస్ I మైనస్ మైనస్ ఎందుకు వచ్చింది, సారీ ఈ మైనస్ R2, ఈ మైనస్ R2, 1 ప్లస్ ఈ మైనస్ R1 ప్లస్ R2. R1 ప్లస్ R2 ఈజ్ హౌ మచ్, ఈజ్ ఏ అని వచ్చింది. సో టోటల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ప్లస్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ మైనస్ యాంగిల్ ఆఫ్ ద ప్రిజం. టోటల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు I plus E minus A. These are relation relating the angle of deviation, angle of incidence, angle of emergence and angle of the prism. ఈ నలుగురిని కలిపేటువంటి రిలేషన్. Angle of R1 plus R2 is equal to angle of the prism. Total deviation is I plus E minus A. So యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్కి మధ్య రిలేషన్ ఉంది. డీవియేషన్కి, యాంగిల్ ఆఫ్ డీవియేషన్కి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి మనం కనుక డ్రాఫ్ చేస్తే గ్రాఫ్ విల్ బి లైక్ దిస్. దీన్ని ఐడి కర్వ్ అంటాం. సో ఫర్ ఎ పర్టిక్యులర్ వాల్యూ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ డీవియేషన్ ఈజ్ దిస్ మచ్. ఓకేనా. మనకి ఫర్ యాంగిల్ నేను ఇంతకుముందు చూపించినట్టు డయాగ్రామ్లో మనము సమ్ యాంగిల్తో ఇన్సిడెంట్ చేస్తే దట్ ఈజ్ ఎమర్జింగ్ అవుట్ ఆఫ్ ద ప్రిజం విత్ సమ్ యాంగిల్. ఒకవేళ ఈ యాంగిల్ని ఎమర్జెంట్ యాంగిల్ ఇన్సిడెంట్ యాంగిల్గా తీసుకొని చేస్తే ఏమవుతుంది అని అంటే యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ద ఫస్ట్ కేసులో ఉన్నటువంటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి ఈక్వల్ అవుతుంది. బట్ ద డీవియేషన్ విల్ బి ద సేమ్. ఎంత విచలనం చెందుతుంది, ఐ అండ్ ఈ వాల్యూస్ని ఇంటర్చేంజ్ చేస్తే అక్కడ కూడా యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది ఫస్ట్ కేసులో ఎంత ఉందో అంతే ఉంటుంది. అంటే ఏమవుతుంది, ఫర్ ఏ పర్టికులర్ వాల్యూ ఆఫ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ దేర్ ఈస్ సెట్ ఆఫ్ ఆర్ ఏ పెయిర్ ఆఫ్ వాల్యూస్ ఫర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అట్ ద సేమ్ టైం యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. ఒక పర్టికులర్ వాల్యూ ఆఫ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్కి దానికి కరస్పాండింగ్గా రెండు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్లు, రెండు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్లు ఉంటాయి. ఆ రెండు ఇంటర్చేంజబుల్, ఒకదానితో ఒకటి ఇంటర్చేంజ్ చేసిన అక్కడ వచ్చేటువంటి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది సేమ్ ఉంటుంది. ఫర్ ద యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ ఉండాలి అంటే ఎమర్జెంట్ రే అనేది ఏమాత్రం డీవియేట్ అవ్వకూడదు, యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళిన డైరెక్షన్లోనే రావాలి. అంతేనా. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ 0 అవ్వాలి, మినిమం అవ్వాలి అంటే ఏమవ్వాలి, ఐ షుడ్ బి ఈక్వల్ టు ఈ పతన కోణము వక్రీభవన కోణానికి సమానం అవ్వాలి, ఎమర్జెంట్ రే యాంగిల్కి ఈక్వల్ అవ్వాలి. మినిమం డీవియేషన్ అప్పుడే ఉంటుంది. ఓకేనా. సో మినిమం డీవియేషన్ డెల్టా ఎం అని చూపిస్తాం. మినిమం యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ ఇస్ ద యాంగిల్ అట్ విచ్ డీవియేట్స్ లెస్ కంపేర్ టు అదర్ యాంగిల్స్. మినిమం డీవియేషన్ ఉండాలి. సో మినిమం డీవియేషన్ ఐ దగ్గర ఏమవుతుందంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అన్నాం. ఐ ఈక్వల్ టు ఈ అవుతుంది. ఐ ఈక్వల్ టు ఈ అవుతుంది అని అంటే
అప్పుడు ఏమవుతుంది? R1 ఈజ్ ఈక్వల్ టు R2, దట్ ఈజ్ R అవుతుంది. అంతేనా? R1 ప్లస్ R2 ఈజ్ ఏ అని మనకి తెలుసు. అప్పుడు ఏ ఏమవుతుంది? 2R, లేదా R ఈజ్ A/2 అవుతుంది. R ఈజ్ A/2 అవుతుంది. అంతేనా? మరి డీవియేషన్ డెల్టా మినిమం ఆర్ డి మినిమం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? I ప్లస్ ఈ మైనస్ ఏ, I ఈక్వల్ టు ఈ. అయితే ఏమవుతుంది? 2I మైనస్ ఏ. డెల్టా మినిమం ఈజ్ ఈక్వల్ టు 2I మైనస్ ఏ అవుతుంది. సో దాని నుంచి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమని రాయొచ్చు? ఏ ఈక్వల్ టు డిఎం ప్లస్ A/2 అని రాయొచ్చు. ఆర్ ఈక్వల్ టు A/2 అని రాయొచ్చు. I ఈక్వల్ టు డిఎం ప్లస్ A/2 అని రాయొచ్చు. సో ఇక్కడ నుంచి మనం ప్రిజంకి స్నెల్స్ లా అప్లై చేయడానికి చూద్దాం. స్నెల్స్ లా అప్లై చేయడం అంటే sin I బై sin R, sin I బై sin R ఈజ్ ఈక్వల్ టు N2 బై N1. Refractive index of prism N2, refractive index of the medium outside the prism is N1. So sin I by sin R values మనకి తెలుసు. sin I is dm plus A/2, sin R value A/2. This is equal to refractive index of the prism with respect to the medium outside the prism. If it is ఎయిర్ అనుకుంటే ఎయిర్, వాక్యూమ్ అనుకుంటే వాక్యూమ్, ఏదనుకుంటే అది. సో మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ప్రిజం విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ మీడియం ఈజ్ ఈక్వల్ టు sin A dm ప్లస్ A/2 బై sin A/2. అది ఇఫ్ I అండ్ R ఆర్ స్మాల్ అనుకుంటే ఏమవుతుంది? ఇక్కడ N21 ఈజ్ dm ప్లస్ A/2 బై A/2 అని రాయొచ్చు కదా. sin A dm ప్లస్ A/2ని dm ప్లస్ A/2 అని, sin A/2ని A/2 అని రాసేసుకోవచ్చు. సో A/2 క్యాన్సిల్, N21 ఈజ్ dm ప్లస్ A/A. సో దీన్నే ఇంకా ఆల్టర్ చేస్తే మనకి dm ఈజ్ ఈక్వల్ టు N2 మైనస్ 1 ఇంటూ ఏ అని కూడా వస్తుంది. దీని మీద 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. N2 మైనస్ 1 బై 1 ఇంటూ ఏ. This is about the refraction through a prism. Refraction through a prism కి ఇది మీకు దీని మీద ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తారు. సెకండ్ ఇయర్లో ఈ డెరివేషన్ అంతా కూడా మీరు ఒకసారి నేర్చుకుని ఉంటే ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ ఎందుకు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అనేది అర్థమవుతుంది. బై ఏ ప్రిజం డిస్పర్షన్. సో ప్రిజం అనగానే మనకి చిన్నప్పటి క్లాసెస్లో నేర్చుకుంటాం. అనే వైట్ లైట్ ఈస్ పాస్ త్రూ ఏ ప్రిజం, ఇట్ గెట్స్ డిస్పర్స్డ్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్ కలర్స్. ఏదైనా ఒక పట్టకం గుండా వైట్ లైట్, the light coming from the sun which is said to be white light. సో అది తెల్లని కాంతి కిరణాలు ఏవైనా కానీ ఒక పట్టకం మీద పడినప్పుడు ఆ పట్టకం నుంచి బయటకు వచ్చేటప్పుడు మనకి ఒక వైట్ లైట్ కాకుండా మెనీ కలర్స్ కనిపిస్తుంటాయి. వైట్ లైట్ ఏమవుతుంది? ప్రిజం మీద పడగానే ప్రిజం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇట్ సపరేట్స్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్ కలర్స్. తన యొక్క 7 అనువంశిక రంగులుగా విడిపోతుంది. సో ఇక్కడ ద డిస్పర్షన్ when a white light from the sun incident on a prism, it gets dispersed into its component colors. దానికి 7 అనువంశిక రంగులుగా తెల్లని కాంతి అనేది విడిపోతుంది. తెల్లని కాంతి అనేది
వైట్ కలర్లోనే ఉంటుంది మనకి కదా. వైట్ లైట్, ద లైట్ కమింగ్ ఫ్రమ్ ద సన్ ఈజ్ వైట్ లైట్ కనిపిస్తుంది మనకి, తెల్లగా కనిపిస్తుంది. కానీ అది ఓన్లీ సింగిల్ కలరా అంటే కాదు, దానిలో 7 కలర్స్ ఉంటాయి. అవి మనకి తెలుసు. 7 కలర్స్ ఏంటవి? 7 కలర్స్? VJR violet, indigo, blue, green, white, yellow, orange and red. These are the 7 colors consisting within a white light. White light లోపల ఈ 7 కలర్స్ కూడా ఉంటాయి. White light is composed of 7 కలర్స్. 7 కాంపోజిట్ కలర్స్ని కలిగి ఉంటుంది. అవి ఏంటది? వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. సో తెల్లని కాంతి శూన్య ప్రదేశం గుండా వెళ్ళేటప్పుడు తెల్లని కాంతిలాగే ప్రయాణిస్తుంది. అందుకని సన్ టు ఆర్ ఎర్త్ దెర్ ఈజ్ లాట్స్ ఆఫ్ స్పేస్. శూన్య ప్రదేశమే ఉంది, ఎక్కువ దూరం, అవునా? ఈ శూన్య ప్రదేశం గుండా ప్రయాణం చేసుకొని వచ్చేటప్పుడు తెల్లని కాంతిలాగే అది ప్రయాణం చేసుకొని వస్తుంది. కాబట్టి మనకు కనిపించే కాంతి కూడా తెల్లగానే ఉంటుంది. ద సన్లైట్ అపియర్స్ టు అస్ వైట్ ఇన్ కలర్ ఓన్లీ. ఎందుకంటే శూన్య ప్రదేశము డిస్పర్సివ్ మీడియంగా పనిచేయదు. అది నాన్ డిస్పర్సివ్ మీడియం ఫర్ ద సన్లైట్. తెల్లని కాంతి తన గుండా ప్రయాణం చేసేటప్పుడు అది ఎటువంటి మార్పుకి లోను కాదు. శూన్య ప్రదేశము స్పేస్, ఫ్రీ స్పేస్ విల్ యాక్ట్ యాజ్ నాన్ డిస్పర్సివ్ మీడియం ఫర్ ద వైట్ లైట్. తెల్లని కాంతికి శూన్య ప్రదేశము విక్షేపణ రహిత యానకంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ వైట్ లైట్ ఇన్ వాక్యూమ్ ట్రావెల్స్ విత్ ఎ స్పీడ్. వైట్ లైట్ స్పీడ్ ఏంటి? స్పీడ్ ఆఫ్ వైట్ లైట్ ఎంత? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఎంత వాల్యూ? 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. సో తెల్లని కాంతి శూన్య ప్రదేశంలో 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది. దట్ స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్. తెల్లని కాంతిలో ఉండేటువంటి ఈ 7 కలర్స్, కాంపోజిట్ కలర్స్ అన్నీ కలిసే ప్రయాణం చేస్తాయి విత్ ద సేమ్ స్పీడ్. ఒకే వేగంతో ఒకే వడితో ప్రయాణం చేస్తాయి. అన్ని కలర్లు కూడా కాంపోజిట్ కలర్స్ అన్నీ కూడా విచ్ ఆర్ ఇన్ ద వైట్ లైట్. అన్ని కలర్స్ కూడా అదే వేగమైనటువంటి స్థిరమైనటువంటి వేగంతో పనిచేస్తాయి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ ద స్పేస్ ఇన్ కేస్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ ఆల్ దీస్ కలర్స్ ఇన్ కేస్ ఆఫ్ స్పేస్ ఈస్ కాన్స్టెంట్. సో వక్రీభవన గుణకం కూడా ఈ కలర్స్ అన్నిటికీ కూడా ఒకటే ఉంటుంది. కానీ ఇన్ కేస్ ఆఫ్ ప్రిజంకి వచ్చేపాటికి ద థింగ్ విల్ చేంజెస్. ఏంటది జరుగుతుంది అని అంటే, ఇక్కడ మీడియం చేంజ్ అయ్యేపాటికి ఈ మీడియము కెనాట్ బి నాన్ డిస్పర్సివ్ మీడియం. విక్షేపణ రహిత యానకంగా పనిచేయదు, విక్షేపణ యానకంగా పనిచేస్తుంది, డిస్పర్సివ్ మీడియంగా పనిచేస్తుంది. వన్స్ వైట్ లైట్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు ద ప్రిజం, ఈ 7 కలర్స్ డిస్పర్స్ అయిపోయి ఒక్కొక్క కలరు ఒక్కొక్క స్పీడ్తో వెళ్తుంటుంది. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ప్రిజం విల్ చేంజ్ అకార్డింగ్ టు ద కలర్స్. ఒక్కొక్క కలర్ లైట్కి ఒక్కొక్క రకమైన వేవ్ లెంత్ ఉంటుంది. ఆ వేవ్ లెంత్ని డిపెండ్ అయ్యి వాటి యొక్క స్పీడ్ ఉంటుంది ఆ మీడియంలో. వాటిని డిపెండ్ చేసుకొని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. సో అన్నీ కూడా చేంజ్ అవుతాయి. వన్స్ వాక్యూమ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సేమ్ ఫర్ ఆల్ ద కలర్స్, స్పీడ్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ద కలర్స్ కదా. కానీ ప్రిజంలోకి వచ్చేపాటికి విచ్ ఈజ్ ద డిస్పర్సివ్ మీడియం ఫర్ ద లైట్, విచ్ యాక్ట్స్ యాజ్ ద డిస్పర్సివ్ మీడియం, విక్షేపణ యానకంగా పనిచేసేటువంటి పట్టకం కేసుకు వచ్చేపాటికి కాంతి దాని లోపలికి వెళ్ళినప్పుడు 7 కలర్స్గా డిస్పర్స్ అయిపోతుంది. ఆ 7 కలర్స్కి 7 డిఫరెంట్ వేవ్ లెంగ్స్ ఉండడం వల్ల ఈ 7 డిఫరెంట్ వేవ్ లెంత్ ఉన్నటువంటి రేసు 7 డైరెక్షన్స్లో డివియేట్ అవుతాయి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 7 టైప్స్గా ఉంటుంది, వేరువేరుగా ఉంటుంది. ఒక్కొక్క కలర్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్కి ఒక్కొక్క రకంగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ ప్రిజం ఓన్లీ. ఓకేనా? కాబట్టి ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం ఈజ్ సేమ్ ఫర్ ఎ పర్టికులర్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్. ఒక పర్టికులర్ వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సేమే ఉంటుంది. బట్ డిఫరెంట్ వేవ్ లెంత్స్ ఆఫ్ లైట్స్ కేసుకు వచ్చేపాటికి డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అది
ప్రదర్శిస్తూ ఉంటుంది. సో ఇక్కడ 7 కలర్స్ డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉన్నాయి కాబట్టి వీటికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇక్కడ డీవియేషన్ అనేది, స్పీడ్ అనేది అన్నీ చేంజ్ అయిపోతాయి. when a white light is traveling in a medium, irrespective of their wavelengths, it will travel with the same speed, and the refractive index of the medium will be constant if it is a non-dispersive medium. విక్షేపణ రహిత యానకం అయినప్పుడు మాత్రమే అన్ని రకాల తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి కిరణాలన్నీ కూడా ఒకే స్పీడ్తో వెళ్తాయి. ఆ లైట్స్ అన్ని వేవ్ లెంత్ కలిగినటువంటి లైట్ రైట్స్కి అన్నిటికీ కూడా ఆ యానకంకి వక్రీభవన గుణకం కాన్స్టెంట్గా ఉంటుంది. కానీ డిస్పర్సివ్ మీడియం విక్షేపణ యానకం కేసుకు వచ్చేపాటికి ద టోటల్ థింగ్ విల్ చేంజ్. వేవ్ లెంత్ డిఫరెంట్గా ఉంటున్నాయి కాబట్టి ఆ డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉన్నటువంటి లైట్ రేస్కి డిఫరెంట్ స్పీడ్స్ ఉంటాయి. డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ని ప్రిజం యాక్ట్ చేస్తుంది ఫర్ డిఫరెంట్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్. సో రెడ్ లైట్కి వేవ్ లెంత్ ఒకలా ఉంటుంది, వైలెట్కి ఒకలా ఉంటుంది. సో స్పీడ్ ఆఫ్ రెడ్ లైట్ అండ్ స్పీడ్ ఆఫ్ వైలెట్ లైట్ విల్ బి డిఫరెంట్ ఇన్ ద సేమ్ మీడియం. ఎందుకని ఒకే మీడియంలో డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ స్పీడ్స్ ఉంటున్నాయి అని అంటే వేవ్ లెంత్స్ డిఫరెంట్ కాబట్టి స్పీడ్స్ డిఫరెంట్ అండ్ దేర్ డీవియేషన్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. ఓకేనా, ఇక్కడ మనకి రెడ్ లైట్కి వేవ్ లెంత్ ఎక్కువ కంపేర్ టు వైలెట్ లైట్. వేవ్ లెంత్ ఎవరికి ఎక్కువ? రెడ్ లైట్కి ఎక్కువ. వేవ్ లెంత్స్ ఎక్కువ ఏదైతే ఉంటుందో ఆ లైట్కి డీవియేషన్ తక్కువ ఉంటుంది. ద లైట్ విత్ మోర్ వేవ్ లెంత్ డీవియేట్స్ లెస్ అండ్ ద లైట్ విత్ లెస్సర్ వేవ్ లెంత్ విల్ డీవియేట్ మోర్. రెడ్కి తరంగ దైర్ఘ్యం ఎక్కువ కాబట్టి ఇట్ డీవియేట్స్ లెస్. ఈ యాంగిల్ చూస్తే డెల్టా ఆర్, వైలెట్కి చూస్తే డెల్టా వి. డెల్టా వి విల్ బి గ్రేటర్ దెన్ డెల్టా ఆర్. ద డీవియేషన్ ఫర్ ద వైలెట్ లైట్ విల్ బి మోర్ దెన్ ద డీవియేషన్ ఫర్ ద రెడ్ లైట్. రెడ్ లైట్ యొక్క వేవ్ లెంత్ ఈజ్ గ్రేటర్ దెన్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద వైలెట్ లైట్. ఉదా రంగు కంటే ఎరుపు రంగు కాంతికి ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉంటుంది కాబట్టి ఎరుపు రంగు కాంతికి తక్కువ విచలనం జరుగుతుంది ఆఫ్టర్ రిఫ్రాక్టింగ్ ఫ్రమ్ ద ప్రిజం. కాబట్టి సో ఇంటర్మీడియట్ కలర్స్ అన్నీ కూడా ఇన్ బిట్వీన్ ఉంటాయి. ఈ కలర్స్ అన్నీ కూడా వైలెట్కి రెడ్కి మధ్యలో స్ప్రెడ్ అయ్యి ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ డిస్పర్షన్ బై ఎ ప్రిజం. వాట్ ఈస్ మీన్ బై డిస్పర్షన్ అంటే చిన్న క్లాసెస్లోనే నేర్చుకుంటే డిస్పర్షన్ ఈజ్ ద ఫినామినన్ ఆఫ్ డిస్పర్సింగ్ వైట్ లైట్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్ కలర్స్. తెల్లని కాంతి తన యొక్క 7 అనువంశిక రంగులుగా విడిపోయేటువంటి దృగ్విషయాన్నే కాంతి విక్షేపణము అంటాము. ఏ రంగు కాంతి ఎక్కువ విక్షేపణకు లోనవుతుంది అని అంటే వైలెట్ లైట్ డీవియేట్స్ మోర్ కంపేర్ టు రెడ్ లైట్. ఎందుకని? దానికి తరంగ దైర్ఘ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి విక్షేపణం తక్కువ ఉంటుంది. వైలెట్కి తరంగ దైర్ఘ్యం తక్కువ ఉంటుంది కాబట్టి విక్షేపణం ఎక్కువ ఉంటుంది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ రెడ్ లైట్ అండ్ వైలెట్ లైట్ విల్ బి డిఫరెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ సేమ్ ప్రిజం. ఒకే మీడియమే, పెట్టకమ సేమే, కానీ డిఫరెంట్ వేవ్ లెంగ్స్ ఉండేపాటికి ఇట్ విల్ ట్రీట్ దెమ్ సపరేట్లీ. ఒక్కొక్క వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్ని ఒక్కొక్క రకంగా ట్రీట్ చేస్తుంది. సో అకార్డింగ్ టు దట్ ట్రీట్మెంట్ అది ఏ విధంగా ట్రీట్ చేస్తుందో దానికి అనుసంధానంగా వాటి యొక్క డీవియేషన్ అనేది ఉంటుంది. ఎందుకని? ప్రిజం ఈజ్ ఏ డిస్పర్సివ్ మీడియంగా పనిచేస్తుంది వైట్ లైట్కి కాబట్టి. అదే వాక్యూమ్లో అయితే ఏవైనా కానీ కనిపించట్లేదు, మనకి 7 కలర్స్ ఉన్నాయి, వాక్యూమ్లో చేస్తే వైట్గా కనిపిస్తుంది. ఎందుకంటే వాక్యూమ్లో వైట్ లైట్గానే కనిపిస్తుంది. ఎందుకంటే 7 కలర్స్ డిస్పర్స్ అవ్వడం లేదు. దే ఆర్ నాట్ గెటింగ్ సపరేటెడ్, దే ఆర్ కంబైన్డ్ అండ్ ట్రావెలింగ్. ఒకే లైట్లో వెళ్తాయి, దే ఆర్ నాట్ గెటింగ్ సపరేటెడ్. సో డిస్పర్సివ్ మీడియం కాదు, నాన్ డిస్పర్సివ్ మీడియం. వాక్యూమ్ అనేది, ఫ్రీ స్పేస్ అనేది ఏ రకమైన యానకంగా పనిచేస్తుంది? ఫర్ ద లైట్ నాన్ డిస్పర్సివ్ మీడియంగా పనిచేస్తుంది కాబట్టి శూన్య ప్రదేశంలో వెళ్ళేటువంటి లైట్ వైట్ లైట్గానే కనిపిస్తుంది, సన్లైట్. ఇన్ కేస్ ఆఫ్ ప్రిజం వచ్చేపాటికి ద ప్రిజం విల్ యాక్ట్ యాజ్ ఎ డిస్పర్సివ్ మీడియం ఫర్ ద లైట్ కాబట్టి ఇట్ డిస్పర్సెస్ ద వైట్ లైట్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్ కలర్స్.
The process of splitting of white light into its 7 component colors is called dispersion of light. కాంతి విక్షేపణము అంటాం. ఏ రంగు కాంతి ఎక్కువ విక్షేపణకు లోనవుతుంది అని అంటే వైలెట్. ఏ రంగు కాంతి తక్కువ విక్షేపణకు లోనవుతుంది అంటే రెడ్ లైట్. ఎవరికి ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉందంటే రెడ్కి ఎక్కువ, వైలెట్కి తక్కువ. ఎవరికి ఎక్కువ ఉంటుంది తరంగ దైర్ఘ్యం? ఎక్కువ తరంగ దైర్ఘ్యం అంటే వేవ్ లెంత్ ఎక్కువ ఉండడం అంటే విచ్ కెన్ ట్రావెల్ మోర్ డిస్టెన్సెస్. వేవ్ లెంత్ ఎక్కువ, తరంగ దైర్ఘ్యం, తరంగం ప్రయాణించేటువంటి దూరము ఒక ఆవర్తన కాల వ్యవధిలో. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ వేవ్ ఇన్ ఎ టైమ్ ఆఫ్ 1 టైమ్ పీరియడ్. కాబట్టి వేవ్ లెంత్ దీనికి ఎక్కువ, వేవ్ లెంత్ దీనికి తక్కువ, డివియేషన్ తక్కువ, డివియేషన్ ఎక్కువ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దానికి అనుగుణంగా ఉంటుంది. Let us see some of the natural phenomena which occur in nature due to the dispersion of light or refraction or reflection of light. సో మనకి ప్రకృతిలో సహజంగా కనిపించేటువంటి కొన్ని ఉదాహరణల్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అందులో ముఖ్యంగా రెయిన్బో ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్. Oh my God. Formation of a rainbow formation is a natural phenomena that occur in nature. ప్రకృతిలో సహజ సిద్ధంగా జరిగేటువంటి విషయాలలో ఇంద్రధనుసు ఏర్పడడం అనేది మనకి బాగా తెలుసు. ఇంద్రధనుసు అంటే ఏంటి? 7 కలర్స్ ఉంటాయి. కాంతి, తెల్లని కాంతి తనకి 7 రంగులుగా విడిపోతుంది కదా. సో డిస్పర్షన్ ఆఫ్ లైట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెయిన్బో ఏర్పడడం, ఇంద్రధనుసు ఏర్పడడం. ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఈజ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ for the dispersion of light. డిస్పర్షన్ ఒకటే కాదు, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, ఈ మూడింటి యొక్క కంబైన్డ్ ఎఫెక్ట్ వలన రెయిన్బో ఫామ్ అవుతుందని చెప్పవచ్చు. తెల్లని కాంతి ప్రయాణిస్తూ వాతావరణంలో ఉండేటువంటి నీటి బిందువులలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ నీటి బిందువుల లోపలికి వెళ్ళినప్పుడు ఆ కాంతి కిరణాలు రిఫ్రాక్ట్ అవుతాయి, డిస్పర్స్ అవుతాయి అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ 3 ప్రాసెస్లు కలిపి జరగడం వల్ల ఇంద్రధనుసు అనేది ఏర్పడుతుంది. ద రెయిన్బో ఫార్మేషన్ కెన్ బి టెల్ as the combined effect of refraction, dispersion and total internal reflection of light due to the spherical water droplets in the atmosphere in కదా. మరి వాతావరణంలో నీటి బిందువుల శాతము డ్రాప్లెట్స్ ఇన్ ద ఎయిర్ కంటెంట్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో జరగాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటి? వర్షం పడి ఉండాలి. సూర్యునికి ఎదురుగా ఉన్న భాగంలో ఏమవ్వాలి? వర్షం పడుతూ ఉండాలి. సూర్యుడు వెస్ట్లో ఉంటే సూర్యుడికి ఎదురుగా ఉన్న భాగం ఈస్ట్లో వర్షం పడుతూ ఉండాలి. అప్పుడే మనం ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో చూడగలుగుతాం. ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో జరగాలి అని అంటే బేసిక్ కండిషన్ ఏంటి? వర్షం పడితే ఇట్ షుడ్ బి రైనింగ్. in one side of the sun, and the rainbow is observed. ఎక్కడ అబ్జర్వ్ చేయబడుతుంది? అబ్జర్వ్డ్ on other side of the
opposite, an opposite side to the sun, opposite side to the sun. సన్ వెస్ట్లో ఉంటే సన్కి ఎదురుగా ఉన్న భాగంలో రైన్ పడుతూ ఉండాలి, అప్పుడు మాత్రమే మనకి రెయిన్బో అనేది ఫామ్ అవుతుంది. సో రెయిన్బో వర్షం పడిన రోజుల్లో అయితే గాలిలో నీటి బిందువుల ద కంటెంట్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్ ఇన్ ద ఎయిర్ విల్ బి మోర్. సో ఆ వాటర్ డ్రాప్లెట్స్ గుండా కాంతి ప్రయాణించడానికి, దిస్ ఇస్ ద సన్లైట్ కమింగ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ ఫ్రమ్ ద స్పేస్ వెన్ ఇట్ డ్రాప్ ఇన్సిడెంట్ అనే వాటర్ డ్రాప్లెట్ అంటే ఏమవుతుంది, నీరు అనగానే యానక మారిపోతుంది, ద మీడియం ఈస్ చేంజింగ్. సో వైట్ లైట్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ tries to enter into the water droplet, it undergoes a refraction and dispersion at the same time. Water droplet ki two surfaces ఉంటాయి. ఫస్ట్ సర్ఫేస్ మీద పడగానే ఇట్ అండర్గోస్ రిఫ్రాక్షన్ అండ్ డిస్పర్షన్, అది 7 రంగులుగా విడిపోతుంది, ప్లస్ దాని యొక్క యాంగిల్ యాక్చువల్ డైరెక్షన్ నుంచి రిఫ్రాక్ట్ అయ్యి ట్రావెల్ చేస్తుంది కదా. మీడియం చేంజ్ అయ్యి అవుతుంది అని అంటే ఖచ్చితంగా లైట్ అండర్గోస్ రిఫ్రాక్షన్. సో ఈ వాటర్ డ్రాప్లెట్స్ డిస్పోసివ్ మీడియంగా పనిచేస్తాయి కాబట్టి వైట్ లైట్ కాస్త తన యొక్క 7 కాంపోజిట్ కలర్స్గా విడిపోతుంది. సో అట్ ద ఫస్ట్ సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ డ్రాప్లెట్ ద వైట్ లైట్ అండర్గోస్ బోత్ రిఫ్రాక్షన్ అండ్ డిస్పర్షన్. 7 రంగులుగా విడిపోతుంది, పల్స్ రిఫ్రాక్ట్ అవుతుంది. సో అలా వాటర్ డ్రాప్లెట్లో ప్రయాణం చేసుకుంటూ వచ్చినటువంటి రేసు వాటర్ డ్రాప్లెట్ యొక్క సెకండ్ సర్ఫేస్ని ఇన్సిడెంట్ చేస్తాయి. సెకండ్ సర్ఫేస్ని ఇన్సిడెంట్ చేసి ఏమవుతాయి, అవి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ సెకండ్ సర్ఫేస్ని అవి ఇన్సిడెంట్ చేసేటువంటి యాంగిల్ క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉంటుంది, సందిగ్ధ కోణం కంటే ఎక్కువ కోణంతో ఆ సెకండ్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అవ్వడం వల్ల అవి ఏమవుతాయి, వితౌట్ ట్రాన్స్మిటింగ్ ఇంటూ ద అట్మాస్ఫియర్ అగైన్, బయటికి రావు, ఇటువైపుకి వాటర్ డ్రాప్లెట్ని దాటుకుని బయటికి రాకుండా వాటర్ డ్రాప్లెట్ లోపలే పరావర్తనం చెందుతాయి, సంపూర్ణాంతర పరావర్తనం చెందుతాయి, టోటల్ ఇంటర్నల్లీ రిఫ్లెక్ట్ అవుతాయి. మళ్ళీ అగైన్ ఫస్ట్ సర్ఫేస్కి రాగానే రిఫ్రాక్ట్ అయ్యి బయటికి ఎమర్జ్ అయ్యి వచ్చేస్తాయి. సో వైట్ లైట్ వెళ్ళినటువంటి వైట్ కలరు 7 కలర్స్గా డిస్పర్స్ అయ్యి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్ట్ అయ్యి బయటికి వస్తుంది. సో సన్లైట్ అలాగా ఒక 2 డ్రాప్లెట్స్ నుంచి రిఫ్రాక్ట్ అయినటువంటి రేస్లో రెడ్ లైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డ్రాప్లెట్ అండ్ వైలెట్ లైట్ ఫ్రమ్ ద సెకండ్ డ్రాప్లెట్ కలిసి మనకి ఐని రీచ్ అవుతాయి. సో కాబట్టి మనకి ఎప్పుడు కూడా రెయిన్బో ఫామ్ అయినప్పుడు పైన ఏముంటుంది, రెడ్ ఉంటుంది, వైలెట్ అడుగును ఉంటుంది. రెయిన్బోకి ఎప్పుడు కూడా రెడ్ విల్ బి ఆన్ టాప్, వైలెట్ విల్ బి ఆన్ బాటమ్. సో అనేక బిందువులు ఉంటాయి వాతావరణంలో, దే ఆర్ మెనీ డ్రాప్లెట్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో అన్ని డ్రాప్లు ఒకే సింగిల్ డ్రాప్లెట్ నుండి వచ్చేటువంటి 2 కలర్స్ కాదు, ఒక డ్రాప్ నుంచి వచ్చేటువంటి రెడ్, అనదర్ డ్రాప్ నుంచి వచ్చేటువంటి వైలెట్, 2 కలిసి మన కంటిని చేరుతాయి. సో ఆ 2 కలిసి మనకి చేరడం వల్ల పైన రెడ్ అండ్ కింద వైలెట్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో విచ్ ఈస్ అక్కరింగ్ ఇన్ నేచర్. అలాగే మనకి సెకండరీ రెయిన్బోస్ అని కూడా ఉంటాయి, గౌణ ఇంద్రధనుస్సు అని. ఇక్కడ ద లైట్ ఈజ్ అండర్ గోయింగ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఓన్లీ వన్స్, ఒక్కసారి మాత్రమే నీటి బిందువుల లోపల అది సంపూర్ణాంతర పరావర్తనానికి లోనవుతుంది. ఇఫ్ ద లైట్ అండర్ గోస్ మల్టిపుల్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్, కాంతి లోపలికి రిఫ్రాక్ట్ అయిన తర్వాత, నీటి బిందువు లోపలికి రిఫ్రాక్ట్ అయిన తర్వాత అనేక సార్లు, 1 కంటే ఎక్కువ సార్లు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సంపూర్ణాంతర పరావర్తనానికి లోనైనట్లయితే అక్కడ కూడా ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. ఆ కేసులో ఇంద్రధనుస్సు ఏర్పడినప్పుడు దాన్ని గౌణ ఇంద్రధనుస్సు, సెకండరీ రెయిన్బో అని అంటారు. సో దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ secondary rainbows also. So this is about rainbow.